హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చక్కగా ముత్యాలలా ఉండే బూందీ రెసిపీని చూద్దాం ఫ్రెండ్స్. బూందేనా అని తేలిగ్గా తీసేయకండి ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ పాటించుకుంటూ ఈ ముత్యాల లాంటి బూందీ రెసిపీ స్పైసీగా కరకరలాడుతూ ఉండే ఈ కార బూందీ రెసిపీ స్వీట్ షాప్లో దొరికే బూందీ కన్నా మన ఇంట్లో చేసుకునే బూందీ చాలా మేలు ఫ్రెండ్స్. దీనికోసం నేను 2 కప్పుల శనగపిండితో ఈ కార బూందీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 కప్పులు. అందులో 2-3 టీ స్పూన్ల బియ్యం పిండిని, అలాగే మన బూందీ మంచి కలర్ రావాలంటే 1/4 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి ఈ పిండిని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జల్లించుకోవడం వలన ఇందులో ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చాలా నీట్గా మన పిండి ఉంటుంది. ఈ విధంగా జల్లించుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ పోసుకుంటూ మనం బూందీ కోసం పిండిని కలుపుకోవాలి. నేను ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నానో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ పోసాను. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా విస్కర్తో మొత్తం కంప్లీట్గా శనగపిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా దీనికి 2 కప్పుల పైనే వాటర్ పట్టింది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండి జారుడు పిండిగా రెడీ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బూందీ వేయడం కోసం చిల్లుల గంటె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకటి మా ఇంట్లో ఉంది, కబ్గీర్. ఈరోజు రెండిట్లో బూందీ వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మన బూందీ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఆయిల్ ఫుల్గా కాగి ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పిండి వేస్తే తొందరగా పైకి రావాలి. అప్పుడే మన ఆయిల్ చాలా హీట్ అయినట్టు. చూడండి, ఈ విధంగా నేను చిల్లుల గంటె తీసుకున్నాను. 1 స్పూన్ సాయంతో పిండి వేస్తున్నాను. చూడండి, ఏ విధంగా జారుతుందో. ఈ విధంగా పిండి మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన బూందీ కడాయిలో నిండుగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దానిపైన ఎక్కువ పోస్ట్ చేసి ఇంకా బూందీ వేయద్దు. ఒకదానికి ఒకటి అంటుకుని బూందీ మనది సరిగ్గా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేస్తే సరిపోతుంది కడాయి నిండా. చూడండి ఫ్రెండ్స్, బూందీ ముత్యాలలా వస్తున్నాయి. ఈ విధంగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బూందీ చాలా సూపర్గా ఉంటుంది. రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగానే నేను మొత్తం బూందీ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పక ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనం స్వీట్ షాప్ల కన్నా చాలా టేస్టీగా, ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం చేసుకుంటే. ఈ విధంగానే మొత్తం బూందీ నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ లో హై చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముత్యాల మెరుస్తుంది బూందీ. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న కబ్గీర్తో కూడా బూందీని వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా. కానీ బూందీ సన్నగా పడుతుంది. ఇలా వేయడం వల్ల చాలా లేట్ ప్రాసెస్ బూందీ చేయడం. దీంతో కూడా ఈజీగా చేసుకోవచ్చు చిల్లుల గంటె లేకపోతే. కానీ కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మోతీచూర్ లడ్డు చేయడానికి చాలా బెస్ట్ ఆప్షన్ ఈ కబ్గీర్. చాలా బాగా వస్తాయి మోతీచూర్ లడ్డూలు. ఈ బూందీతో చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్ బూందీ. చూడండి, ఈ విధంగా కూడా బూందీ కూడా వేసుకోవచ్చు. మన జాలి గంటల్లో కూడా వస్తలేవు ఫ్రెండ్స్ ఈ బూందీ, అంత సన్నంగా పడ్డది. అయినా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బూందీ.
బూందీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీంట్లో మనం పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కొన్ని పల్లీలు, వేరుశనగ పప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఈ బూందీలో వేసేసుకుందాం. అలాగే జీడి పలుకులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పొట్టుతోనే దంచి ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇందులో కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను కారం మాత్రమే వేస్తున్నాను. ఉప్పు కూడా ఇలా ఉంది. ఉప్పు సరిపోకుండా కూడా పైన జల్లుకొని కలుపుకోవచ్చు. నేను టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కలిపేసుకుంటే మన బూందీ, కారం బూందీ రెడీ అయినట్టే. ఉప్పు కూడా కొంచెం చల్లేసుకుంటే మన బూందీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ కొంచెం ఇబ్బందే చేయడం. ఇలా కలుపుకున్న బూందీని ఒక డబ్బాలో వేసి ఒక 10-15 రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం రుచి చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. కారం ఉప్పు అంతా సరిపోయింది. చూడండి, కరకరలాడుతూ మన బూందీ మన ఇంట్లోనే రెడీ అయినట్టు. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.